తమిళనాడులో ఇప్పుడు అమిత్ షా అయితే పర్యటిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఈ 5 రాష్ట్రాల్లోనైతే ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఇప్పుడు తమిళనాడులోనైతే అమిత్ షా ఉన్నారు. అక్కడ బీజేపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా నమ్మ ఊరు మోదీ పొంగల్ అనే ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. ఆ కార్యక్రమానికి అమిత్ షా వచ్చారు. ఆయన కూడా వంటలు వండుతున్నటువంటి ఆ పొంగల్లో గంటి తిప్పి ఆయన కూడా ఆ వంటల్లో భాగమయ్యారు. అయితే ఇప్పుడు తమిళనాడులో ఎలాగైనా సరే బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తుంది. అందుకే వీలైనంత ఎక్కువగా పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తుంది. టీవీకేతో కూడా ప్రయత్నాలు చేస్తుంది. కానీ టీవీకే ఇప్పుడు బీజేపీతో కలిస్తే మొత్తం దాని యొక్క సిద్ధాంతాలన్నీ కూడా తారుమారు అయిపోతాయని భయపడుతుంది. కాబట్టి టీవీకే బీజేపీతో కాకుండా కాంగ్రెస్ తో కలవాలని చూస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ సిద్ధాంతాలు, ఈ టీవీకే సిద్ధాంతాలు, స్టాలిన్ సిద్ధాంతాలు అన్ని ఒక్కటే. కాకపోతే ఇప్పుడు డిఎంకే, కాంగ్రెస్ ఆల్రెడీ కూటమిలో భాగంగా ఉన్నాయి కాబట్టి బహుశా టీవీకేలో కలవకపోవచ్చు. అయితే టీవీకి ఒంటరిగా పోటీ చేసి అటు డిఎంకే, కాంగ్రెస్ సపరేట్ గా పోటీ చేస్తే ఓటు బ్యాంక్ చీలిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా వాళ్ళలో భయం ఉంది. ఇప్పుడు తిరుచు నేతలతోనేమొచ్చేసి అమిత్ షా ఎక్కడెక్కడ సీట్లు పంచుకోవాలి, ఎవరెవరితో కలిసి ఉండాలి, ఆ కూటమి నేతలందరూ కూడా ఏ విధంగా పోటీ చేయాలనే విషయం మీద అయితే ఆల్రెడీ ఒక క్లారిటీకి వచ్చేసారు. ఎందుకంటే బీజేపీ మొదటి నుంచి కూడా ఫుల్ క్లారిటీగా ఉంది. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బీజేపీకి తెలుసు. అదే విషయం ఇప్పుడు మిగతా పార్టీల్లో కొంచెం గుబులు రేగుతుంది.